బైక్ చేతిలో ఉంటే చాలు కుర్రోళ్ళకి ఇంకా కళ్ళాలు కూడా ఉండవన్నమాట. అలా వెళ్ళిపోతూనే ఉంటారు. ఎంత వేగంగా వెళ్తారంటే అంత వేగంగా వెళ్తారు. పోనీ వీళ్ళకి కంట్రోల్ చేయడం వచ్చా అంటే కంట్రోల్ చేయడం కూడా రాదు. బండి స్టార్ట్ చేయగానే 2 అడుగులు ఇంట్లో నుంచి బయటికి పెట్టి బండి స్టార్ట్ చేయగానే ఇక చెవిలో సెల్ ఫోన్ పెట్టేస్తారు. ఏం మాట్లాడతారో ఎవరితో మాట్లాడతారో తెలియదు. అలా మాట్లాడుకుంటూ వెళ్తుంటారు. టర్నింగ్స్లో అక్కడ ఇక వేగంగా తిప్పుతారు. ఫోన్లో సంభాషణ ఏదైనా తేడా ఉందనుకోండి, ఇక ఆ సంభాషణకి వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారనేది ఆ బండి వేగం అలా పెరిగిపోద్ది అనమాట. దాన్ని బట్టి వీళ్ళు వింటున్న మాటలను బట్టి ఆ బండి నడిపే స్థితిలోకి వెళ్ళిపోతారు. ఇక మెల్లగా అలా వెళ్ళిపోతారు, రోడ్ల మీద జారిపోతారు, యాక్సిడెంట్లు అయిపోతాయి అనమాట. ఇక వీళ్ళు ఎంత చెప్పినా వినరు. కొంతమంది ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారంటే ఒకసారి బైక్ దొరికిందంటే చాలు, దాన్ని కుక్క చెవులు పిండినట్టు పిండి ఇక రోడ్డు మీద దూసుకెళ్తూ ఉంటారన్నమాట. బండికి నొక్కగానే వేగం పెంచుకుని వెళ్ళిపోవడం తెలుసుద్ది, కానీ దాన్ని కంట్రోల్ చేయడం అనేది మనిషి చేతిలో ఉంటుంది. రోడ్డు చేతిలో కూడా ఏముండదు అనమాట. చాలామంది యువకులు అయితే పోలీసు వాళ్ళ ముందే రోడ్ల మీద వేగంగా వెళ్తూ టర్నింగ్స్ దగ్గర పడిపోయి కాలువల్లోకి వెళ్ళిపోయి చనిపోయిన వాళ్ళు, రోడ్డు పక్కన డివైడర్లు కొట్టి చనిపోయిన వాళ్ళు, ఇలా ఎన్నో సంఘటనలు ఉన్నాయన్నమాట. పోలీసు వాళ్ళు చెప్తుంటారు అసలు బైక్ డ్రైవ్ చేస్తూ ఉంటారు, చెవిలో సెల్ ఫోన్ పెట్టుకుంటారు, వినరా బాబు అంటే అసలు వినరు. పోనీ ఆపుతుంటే ఇంకా రేజ్ అయ్యి వెళ్ళిపోతుంటారని మేము కూడా ఏమీ చేయలేము అని చెప్తుంటారన్నమాట. ఒక్కొక్క కుర్రోడు అసలు బైక్తో 3-4 పిల్లేరు గంతులు కొట్టి కూడా అవతలకి వెళ్ళిపోతున్నాడు రోడ్లు దాటి. ఇలా ఎందుకనేది ఎవడండి, బైక్ చేతిలో ఉంటే వేగంగా వెళ్ళాలి. వేగమే వేగం. వేగం అంటే ముద్దు, కానీ ప్రాణాల మీద అసలు ఎటువంటి ముద్దు లేదు. తల్లిదండ్రులు కూడా ఇప్పుడు ఉన్న కుర్రవాళ్ళకి బైక్స్ ఇచ్చారంటే వాళ్ళు వణికిపోతున్నారు అన్నమాట. వాళ్ళు ఇంటికి వచ్చేదాకా ఈ కుర్రోడు అసలు ఇంటికి వస్తాడో రాడో కూడా తెలియదు అనేవాళ్ళు కూడా ఉన్నారన్నమాట బైకులు ఇచ్చి. అలాంటి స్థితికి వచ్చారన్నమాట. ఇంకా ఏం చెప్పినా వీళ్ళు వినే పరిస్థితుల్లో కూడా లేదు అసలు. అంత ఎందుకంత వేగంగా నడుపుతారనేది, ఆ వేగంలో ఉన్న మజా ఏంటో కూడా వాళ్ళకి తెలియదు అనమాట. ఇక కొంతమంది అయితే తాగేస్తారు. తాగేసి మళ్ళీ దానితోడు ఒక గుట్కా వేస్తారు. ఒక గుట్కా వేసి ఇంకా అంతతో చాలదు, మళ్ళీ దాంట్లో నోట్లో ఒక సిగరెట్ పెడతారు. ఇంకా నోట్లో సిగరెట్ పెట్టి ఇక రై 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 రేమని వెళ్తుంటారు అనమాట. అసలు వాళ్ళు ఇక ఎటు పడిపోతారో తెలియదు. రోడ్ల పక్కన పడతారో, రోడ్డు పక్కన లోయల్లో పడతారో తెలియదు. ఈ కుర్రోళ్ళు ఈ వేగాన్ని కంట్రోల్ చేసేవాడు ఎవడో కొత్తగా ఆకాశం నుంచి దిగి రావాలి తప్పితే అప్పుడు వినరో తెలియదు అనమాట. ప్రస్తుతం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎక్కడైనా కుర్రోళ్ళు బళ్ళు మీద వేగంగా వెళ్తుంటే వాళ్ళ సంగతి తర్వాత మీరు జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాను.